హలో నమస్తే వెల్కమ్ టు మనదీప బ్లాగ్స్ వరంగల్ పిల్లని జిల్లా. సో ఈరోజు మనం బ్రెడ్ పకోడా చేసేసుకుందాం. రండి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఆలుగడ్డల్ని మనం ఉడకబెట్టుకోవాలండి సాల్ట్ వేసి కొంచెం. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, తొందరగా చూసేయండి. ఫస్ట్ మనం ఇలా ఆలుగడ్డలు ఉడికించుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే ఆలుగడ్డ ఉడికిపోయిన తర్వాత పొట్టు అనేది తీసుకోవాలి మనము. సో పొట్టు అనేది తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకోవాలి ఆలుగడ్డని. నేను చేతితో చేసేసానండి. తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. దాంట్లో మనం చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. మన ఇష్టము. ఈ మిక్చర్ అనేది కొంచెం కారం వేసేసుకున్న తర్వాత ఇందులో తగినంత మనకి ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, అది చూసి వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసుకోవాలి. అండ్ మీ ఇష్టం. ఈ టెక్స్చర్ అనేది మన ఇష్టం అండి, మనం ఎలా అయినా చేసేసుకోవచ్చు. నేను గరం మసాలా వేసాను. మన ఇష్టం వచ్చిన రకంగా టెక్స్చర్ అనేది లోపల స్టఫ్ అనేది రెడీ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి, మనం తినే కారాన్ని బట్టి. కొంచెం పసుపు వేసాను అండ్ కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేసానండి. తర్వాత ఇది మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ఆలుగడ్డ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మనం మొత్తం టెక్స్చర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చూడండి. టెక్స్చర్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏమేమి చేస్తానో చూడండి. నేను ఇది చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పకోడీ వేయడానికి శనగపిండి కలుపుకుందాం రండి. సో కొద్దిగా శనగపిండి తీసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. సో శనగపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే శనగపిండిలో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది, ఎందుకంటే అక్కడ మనం మిక్చర్లో కలిపాం కదా, అక్కడ ఉంటుంది. ఆలుగడ్డలో కూడా వేసాం కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేను కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేసాను. కొంచెం సోడా కూడా వేసానండి. సోడా అనేది కొంచెం ఉబ్బడానికి, మంచిగా పఫీగా రావడానికి సోడా. మీ అందరికీ తెలుసు సోడా ఎందుకు వేస్తారో. అండ్ పసుపు అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. పసుపు వేస్తే ఏంటంటే చాలా చాలా కలర్గా ఉంటుంది. మనం బయటనైతే ఎలా అయితే టెక్స్చర్ చూస్తామో సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కొంచెము బియ్యం పిండి కలిపితే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో నేను బియ్యం పిండి కూడా కొంచెం వేసాను. కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో ఆప్షనల్ అదనమాట. సో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేసుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో వాటర్ పోసేసి సేమ్ మనం బజ్జీల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలన్నమాట. కొంచెం మనకి అదే టెక్స్చర్ అనేది డిప్ అయ్యేలాగనమాట. మీకు కలుపుతుంటే తెలిసిపోతుంది. సో మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. దీన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలన్నమాట. ఎందుకంటే మనకి అది టెక్స్చర్ అనేది రావాలి. ఒకటేసారి పోసేస్తే మాత్రం వాటర్ అవుతుంది కాబట్టి. సో మనం చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది రెడీ అయ్యింది చూడండి. మనకి ఇలా మంచిగా ఇలా పైనుంచి ఇలా పోస్తే మాత్రం జారాలన్నమాట. సో పిండి అనేది అలా ఉండాలి. సో ఇది కూడా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము పదండి. ఇప్పుడు మనం ఇట్లా బ్రెడ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేయాలి. సో మనకి దట్ ఏంటంటే షేప్ అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ తీసుకొని దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిక్చర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా కొంచెం ఒక లెవెల్లో స్ప్రెడ్ చేసి దాని మీద ఇంకొక హాఫ్ పెట్టేసి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఇంత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిలో డిప్ చేయాలి. సో డిప్ చేద్దాం అనుకున్నా కానీ ఆయిల్ ఇంకా వేడెక్కలేదు. సో ఇంతలోపు ఈ మిగతా ఉన్న వాటికి కూడా ఫిల్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఫిల్ అయితే చేసేస్తున్నాను నేను.
సో ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఏమీ లేదండి, ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, బ్రెడ్లో స్టఫ్ పెట్టాం కదా, దాన్ని ఇలా శనగపిండిలో ముంచి నూనెలో వేపుకోవడం అంతే అండి. దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగానైతే మనం చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నూనె అనేది మీద పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం నిదానంగా వేసుకోవాలన్నమాట. మనం ఇటు తిప్పేటప్పుడు కూడా అంతే నిదానంగా తిప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే వెయిట్ ఉంటుందండి ఇది. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, తీసుకోవాలి కూడా. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి నిదానంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత చూడండి, మనకి కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థము. మనకు బజ్జీ అయితే చూడడానికి ఎలా ఉంటుంది, కుక్ అయిందని మనకు తెలుస్తుంది కదా, అంతే ఇది కూడా అంతే అన్నమాట. సో ఇప్పుడు ఇది మంచిగా వేపాలి, అటు ఇటు వేపిన తర్వాత తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. నేను మీకు చూపిస్తాను ఇది లోపల మనకి ఏ విధంగానైతే ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు మంచిగా ఫ్రై అయింది, అది మాత్రం పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. తీస్తున్నాను నేను, అది రావట్లేదని చెప్పేసి ఇంకో స్పూన్ హెల్పింగ్తో నేనైతే తీసేస్తున్నాను దాన్ని. మీరు కూడా 1 లేదా 2 స్పూన్స్తో అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. చాలా జాగ్రత్తగా తీయాలి, నూనె అనేది మీద పడుతుంది. ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది కాబట్టి. ఇంతసేపటిదాకా మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట నాకు. సో ఇలా వేసుకున్న తర్వాత తీసేసాలన్నమాట. మంచిగా తీసుకోవాలి, మనం తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోవాలండి. సో దట్ ఆయిల్ అనేది ఏంటి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తీసేసుకోవాలి. మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో లోపల. చూడండి, మీకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. సో నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తొందరగా కట్ చేసుకుందాం రండి. సో కట్ చేశాను, టేస్ట్ చూద్దామని చెప్పేసి. ఇలా వస్తుందండి మనకి బ్రెడ్ అండ్ ఆలుగడ్డతో టెక్స్చర్తో. మా హస్బెండ్కి అయితే ఇచ్చాను ఎలా ఉంది చూడమని చెప్పేసి. సో మేమైతే టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను నేను. వావ్ వావ్ వావ్, చాలా టేస్టీగా ఉందండి. నిజం చెప్పాలంటే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అంతే అండి, సింపుల్గా. నెక్స్ట్ ఈ 3 కూడా చేసేసుకోవాలి. సో అంతే అండి, ఏమీ లేదు, సింపుల్ ప్రాసెస్ అన్నమాట. స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుందన్నమాట. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ మోటా ఛానల్.